లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలంగాణలో వరి పంట చేతికందే సీజన్ ఇది. పంటను కోసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. అయితే కూలీల కొరత కారణంగా వరి కోత మిషన్లపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ఓ రైతు వరి పొలం కోసేందుకు వరి కోత మిషన్ తీసుకుని పొలానికి వెళ్లాడు. అక్కడ పొలంలోకి వెళ్లే సమయంలో కనిపించిన గుర్తులు చూసిన హార్వెస్టర్ డ్రైవర్ వామ్మో వాయో అంటూ పరుగులు పట్టాడు. నేను కొయ్యనంటే కొయ్యను అంటూ పరారైపోయాడు. ఎందుకు ఏంటో ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి గ్రామంలో ఓ కుటుంబంలోని వ్యక్తి దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంట్లో రోగం లేకపోయినా మనశ్శాంతి లేదనే మదన పడుతున్నాడు. హాస్పిటల్ తీసుకువెళ్తే నయం కాదని నమ్మారు ఆ కుటుంబ సభ్యులు. దీంతో తమకు తెలిసిన మంత్రగాడిని ఆశ్రయించారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు ఆ మంత్రగాడు. ఇక ఎవరో చేతబడి చేశారని క్షుద్ర పూజలు చేసి వదిలేస్తానని నమ్మబలికాడు. ఊరి చివర ఉత్తుత్తి పూజలు చేశాడు. అందిన కాడికి దోచుకున్నాడు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ పూజలు చేసిన ప్రాంతంలోని రైతులు ఆ పూజలు చేసిన ప్రాంతాన్ని చూశారు. ఎవరో క్షుద్ర పూజలు చేశారని భయాందోళన చెందారు. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, మనిషి ఆకారంలో పోసిన ఒక పోటు, గుమ్మడికాయలు ఇవన్నీ కూడా చూసి ఎవరో చేతబడి చేశారని భయపడ్డారు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఊరంతా కూడా పాకింది. ఇంకేముంది, ఊరికి ఉపద్రవం వచ్చిందని పుకారులు షికారులు చేశాయి. అయితే పూజలు జరిగిన ప్రాంతంలోని వరి పొలం కోతకొచ్చింది. ఆ పొలాన్ని కోసేందుకు వచ్చిన హార్వెస్టర్ డ్రైవర్ ఆ క్షుద్ర పూజల ఆనవాళ్లు చూసి భయాందోళనకు గురయ్యాడు. ఇక్కడ ఏదో తాంత్రిక పూజలు జరిగాయని నేను పొలానికి రానని తెగేసి చెప్పాడు. దీంతో ఏం చేయాలని తెలియని ఆ పొలానికి చెందిన వారు పెద్ద మనుషులను ఆశ్రయించారు. వారు ఆ పూజలు చేసింది ఎవరో కనిపెట్టారు. వారిని పిలిపించి మందలించి వదిలేశారు. క్షుద్ర పూజలని మేము అనుకుంటున్నాం. మాకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు చెప్తాను సపరేకుంటా కూడా వారం రోజుల నుంచి మేము ఓపిక పట్టి తెలిసిన విషయం కూడా సపరేకున్నాం. అయినా కూడా మేము పెద్ద మనిషికి అని చెప్పే పెద్ద మనిషికి వాళ్ళ ఇంటికి పోయి చెప్దామని పోయేసరికి కట్టెలు పట్టుకొని వాళ్ళు కూడా కొట్టనీకి వచ్చారు. ఇందుకే ఈ విషయంలోనే దీన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది. మా పొలం కాడ ఈ క్షుద్ర పూజలు చేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటారో దానికి బాధ్యులెవలో ఏదో అడుగుదామని పిలిపిస్తే వాళ్ళే మా మీదకి ఇంకా కట్టెలు పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టనీకి జరుగుతుంది. భయమాయ సార్, మాకు భయమాయ. ఏమైతుంది వాళ్ళు గంట దూరం నుంచి వచ్చి గీడ చేసిండ్రు, మా పొలం కాడ చేసిందని మాకు రాత్రి పగలడానికి భయం అవుతాం. మేము 24 గంటలు ఇటు వస్తాం. ఒక రాత్రి గొడి చెప్పి మేము ఇంటికాడ ఉంటాం. మాకు పొలం కొయ్యడానికి కూడా మిషన్ వస్తలేదు. ఇది మాది సార్ పొలం. అవి క్షుద్ర పూజలు కావని, ఇంట్లో వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే జిల్లేడు చుట్టుకు పూజలు చేశారని నచ్చజెప్పారు. ఒకవేళ ఆ పూజల వల్ల ఇతర కుటుంబాలకు ఏదైనా నష్టం జరిగితే గనక పూజలు చేసిన వారిదే బాధ్యత అని తీర్మానించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. పానమ్మకి లేక చేసుకున్నాడు వాళ్ళ భార్య అంతే. వాళ్ళు మేము మైసమ్మని పెట్టింది కాదు, మార్కమ్మని పెట్టింది కాదు, పానమ్మకి లేక. అంటే ఇక్కడ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీదకి వస్తుందని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు. ఏమీ లేదు అట్టి అది అనవసరంగా వీళ్ళు వాళ్ళు వెళ్తారు వేసుకున్నా కానీ ఏం లేదు అలా. ఏదేమైనా మారుతున్న ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఇంకా పల్లెల్లో పాతుకుపోయాయంటే విద్యావంతులు కలవరపడుతున్నారు. ఇక ప్రభుత్వాలు గ్రామాల్లో మూఢనమ్మకాలపై చైతన్యపరిచే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.